స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. తప్పనిసరిగా మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే రసాయనాల వాడకం ఎలా ఉండాలి, వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హానికారక రసాయనాలకు బదులుగా వేరే ప్రత్యామ్నాయాలు ఏమైనా మనకు అందుబాటులో ఉన్నాయా మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు నందనవనంలా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాస్త స్థలం ఉండాలే గాని ప్రతి ఒక్కరూ ఉన్నంతలో ఏదో ఒక చిన్న గార్డెన్ పెంచుకోవాలి అని అనుకుంటారు. తద్వారా ప్రకృతితో మమేకం కావాలి అనుకుంటారు. నిజానికి అది అన్ని విధాలా మంచిదే. పెరట్లో చిన్న చిన్న గులాబీ, చామంతి మొక్కలు పెంచుకోవడం దగ్గర నుంచి లాన్స్ కోసం పచ్చిక వేయడం, ఇంకా రకరకాల పూల మొక్కలు పెంచుకోవడం దాకా ఇంటిని నందనవనంలా తయారు చేసుకోవడానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ఈ పచ్చికలు, పూల మొక్కలు వీటన్నింటితో పాటు రకరకాల బ్యాక్టీరియాలు, క్రిమికీటకాలు కూడా వస్తుంటాయి. వాటిని నాశనం చేయడానికి మనం రసాయనాలు కలిగిన క్రిమి సంహారక మందులు కూడా వాడాల్సి వస్తుంది. వీటి వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మనకి గార్డెనింగ్లో కానీ మామూలుగా ఇంట్లో కొద్దిమంది కాయగూరలు అనేవి చిన్న చిన్నవి వేస్తూ ఉంటారండి. వాటి నుంచి పురుగుల నుంచి ప్రొటెక్షన్ గురించి ఇన్సెక్టిసైడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. వీటికి మనము మొక్కలపైన పిచికారీ చేసేటప్పుడు స్కిన్ పైన పడడంతో అవి స్కిన్ ద్వారా కూడా అబ్జర్వ్ అవుతుంటాయి. అబ్జర్వ్ అయినప్పుడు స్కిన్ పైన ఇరిటేషన్ రావటం, అంటే మంట రావటం, దద్దులు రావటం, స్వెట్టింగ్స్ రావటం జరుగుతూ ఉంటుంది. అలాగే పీల్చినప్పుడు కూడా మనకి రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా రెస్పిరేటరీ మ్యూకజల్ కంజెషన్ అయ్యి ఆయాసం రావటం, దగ్గు రావటము, ఉక్కిరిబిక్కిరి రావటం, దాంతో అట్లాగే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లు పోవటం జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంటల్ ఇంజెక్షన్ చేసినప్పుడు కూడా మనకి వామిటింగ్స్ రావటం, అబ్డామినల్ క్రాంప్స్ అంటారు, నొప్పి రావటం జరుగుతూ ఉంటుంది. తర్వాత మోషన్స్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. పేషెంట్ డిసోరియంటెడ్ అవుతుంటారు, అంటే అన్కాన్షియస్ స్థితిలో పోవటము, వాళ్ళకి ఇరిటబిలిటీ ఉండటము, ఇంకా ఎక్కువ డోస్ ఎక్కువైనప్పుడు డెత్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది యాక్సిడెంటల్గా ఇంజెక్షన్ చేసినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. వీటి ద్వారా ప్రొటెక్షన్ ఉండాలి అని అంటే మనకి చేతికి గ్లౌజ్ వేసుకోవాలి, మాస్క్ ధరిస్తుండాలి. నేటి హైటెక్ జీవన శైలిలో రసాయనాల వాడకం లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే ఈ రసాయనాలు వాడాల్సిన అవసరాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చు. వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత ద్వారా చాలా వరకు రసాయనాలు వాడాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ రసాయనాల్ని వాడాల్సి వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతినిత్యం ఇంట్లో ఉపయోగించే రసాయనాల మూలంగా మనకు ఎలాంటి విపత్తులు పొంచి ఉన్నాయో, వాటిని నివారించుకునేందుకు మనం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.